హైదరాబాద్ ఉదయం ఆకాశం నీలంగా మెరిసింది. మల్లెపూల వాసనతో వీధులు పరిమళిస్తున్నాయి. మాధవి ఇంట్లో సందడి, నవ్వులు, పాటలు, స్నేహితుల హడావిడి. ఈరోజు ఆమె వివాహం. అవును, అర్జున్తో. వానలో మొదలైన ప్రేమ కథ ఈరోజు వెలుగులో పూస్తుంది. మాధవి అద్దం ముందు కూర్చుంది. తెల్లని చీర, స్వచ్ఛమైన చిరునవ్వు, కళ్ళలో కొంచెం తడి మనసు. అందరూ చుట్టూ అల్లరి చేస్తుంటే ఆమె మనసులో మాత్రం ఒకే స్మృతి. ఆ కేఫ్, ఆ లేక, ఆ వాన చినుకులు. సిమ్రన్ దగ్గరికి వచ్చి అంది, ఎందుకింత నిశ్శబ్దంగా ఉన్నావు అని. మాధవి నవ్వింది. నేను ఏడుస్తానేమోనని భయపడుతున్నాను. ఇదంతా నిజమవుతుందని అనుకోలేదు అని అంది. అర్జున్ పక్కన గదిలో తన షేర్వాణి సర్దుకుంటూ అద్దంలో చూసుకున్నాడు. అతని చేతిపై చిన్న గాయం గుర్తు ఇంకా ఉంది. కానీ అది బాధ కాదు, ఒక జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఈ గుర్తు నాకు మాధవిని గుర్తు చేస్తూ ఉంటుంది అతను మనసులో అనుకున్నాడు. మంగళవాద్యాలు మొదలయ్యాయి. పూల వర్షం, దీపాల వెలుగు, స్నేహితుల చప్పట్లు అన్నీ కలిసిపోయి ఒక మధురమైన కలలా మారాయి. మాధవి వేదిక పైకి వచ్చింది. అర్జున్ కళ్ళల్లో కాంతి మెరుస్తుంది. వారు ఒకరిని ఒకరు చూసి ప్రపంచం నిశ్శబ్దమైపోయింది. పెళ్లిపీటలపై పూలు చెందుతున్నాయి. మాధవి చేతిలో అర్జున్ చేతి స్పర్శ, వారి కళ్ళల్లో మాటలేని వాగ్దానం. పండితుడు మంత్రాలు జపిస్తున్నాడు. మాధవి మృదువుగా అంది, ప్రేమలో నేర్చుకున్నదొకటే, దూరం ఎంతైనా హృదయం దగ్గరే ఉంటుంది అని. అర్జున్ చిరునవ్వుతూ సమాధానమిచ్చాడు, నీ పరిచయం నాలో మొదలైంది, ఇక ఎప్పటికీ ముగియదు అని. చివరి మాలల మార్పిడి సమయంలో వర్షం మొదలైంది. కానీ ఈసారి ఎవరూ దాక్కోలేదు. ప్రతి చినుకు వారి ప్రేమకు సాక్షిగా కురిసింది. కుటుంబం, స్నేహితులు అందరూ నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారు. మాధవి కళ్ళల్లో ఆనందం, అర్జున్ కళ్ళల్లో శాంతి. వానలో మొదలైన ప్రేమ వెలుగులో పూసింది. నీ పరిచయం నాలో ఇప్పుడదొక శృతి కాదు, ఒక శాశ్వత బంధం. సూర్యుడు మేఘాల వెనుక నుంచి వెలిగాడు. మాధవి చప్పున అంది, వెలుగులో పూసిన ప్రేమ మనదే ఈ కథ అని. అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అది కేవలం కథ కాదు, మన జీవితం అని చెప్పాడు. కెమెరా వెనక్కి వెళ్తుంది. వర్షం, నవ్వులు, ప్రేమ, వెలుగు అన్నీ కలిసిన ఆ ఫ్రేమ్లో వారి కథ శాశ్వతంగా నిలిచిపోయింది. ఇదేనండి నీ పరిచయం నాలోని పూర్తి కథ. వానలో మొదలై వెలుగులో పూసిన ప్రేమ కథ. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ప్రేమ కథలు, జీవితాలు తాకే భావోద్వేగ కథలు వినాలంటే దయచేసి మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరణలో ఉన్న ఇతర కథలు కూడా తప్పక వినండి. అందులో ప్రతి కథలో కూడా కొత్త అనుభూతి, కొత్త భావన మీకోసం ఉంటుంది. తర్వాతి కథలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్రేమతో, శాంతితో ఉండండి.